శుభప్రద, ఆగు. కరుణ, నీ కొడుకుని నువ్వు తీసుకో. దేనికాంటీ? చెప్తున్నాను కదా, ముందు నీ కొడుకుని తీసుకో. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి శుభప్రద? ఇలా బయట వాళ్ల ముందు చెప్పాల్సి రావడం నా దురదృష్టం. వాళ్ళకెలాగూ తెలీదు, నీకు తెలుసు కదా. ఆ బిడ్డని వాళ్ళకిచ్చేయ్. ఏమైందంటీ? ఏమైందంటావేంటి? శుభప్రదకి పెళ్ళై 20 ఏళ్లు దాటినా ఇంకా పిల్లలు పుట్టలేదు. గొడ్రాలి నీడ పసిబిడ్డల మీద పడితే దోషం అంటారు. పోయి గొడ్రాలిని ఆశీర్వదించమని బిడ్డనివ్వడం మంచిది కాదు. అరే, తీసుకోమని చెప్తున్నానా? నీ కొడుకుని తీసుకో. మీరు చెప్పేది నిజమే ఆంటీ. ఏమనుకోకండి, నా బాబుని నాకు ఇచ్చేసేయండి. అయ్యో, వదినా, పరాయి వాళ్ళు నన్ను అవమానిస్తుంటే అడ్డుపడాల్సిన నువ్వే పరాయి వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావా? అందరి ముందు నన్ను గొడ్రాలు అంటావా? శుభప్రద, నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నేను చెప్పినవన్నీ నిజాలే కదా. అత్తయ్య గారు, అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడితే ఎలా? ఆయన ఉత్తమ్ గారిని చిన్నప్పటి నుంచి తన గుండెల మీద ఎత్తుకుని పెంచిన శుభప్రద అమ్మ గొడ్రాలు ఎలా అవుతుంది? తన బిడ్డకి జన్మనివ్వకపోవచ్చు, కానీ మీరు జన్మనిచ్చిన బిడ్డకి పెంచిన తల్లి అయ్యింది. అలాంటప్పుడు ఆవిడ గొడ్రాలు ఎలా అవుతుంది? పెంచినంత మాత్రాన తల్లులైపోరు. కంటేనే తల్లులవుతారు. బుజ్జమ్మ, నేను చెప్పింది నిజమా కాదా? అవునవును, సుహాసిని అన్న దాంట్లో ఏమాత్రం తప్పులేదు. అమ్మా ప్లీజ్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. శుభప్రదమ్మ ఆశీర్వదిస్తే ఆ బిడ్డకు చెడు జరుగుతుందో లేదో తెలియదు, కానీ మీ మాటల వల్ల అమ్మ మనసు గాయపడుతుంది. ఎప్పుడు ఒక్కసారి కలిసే ఫ్రెండ్ కోసం జీవితకాలం మనతో ఉండే అమ్మని బాధ పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఉత్తమ్, నేనిప్పుడు ఏమన్నాన్రా? ఉన్న మాటే కదా అన్నాను. ఏంటి ఉన్నమాట? ఒక్కసారి నా కూతుర్ని చూడు, ఎలా కుమిలి కుమిలి ఏడుస్తోందో. ఉత్తమ్ జన్మించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏనాడు నాకు పిల్లలు లేరు అని నా కూతురు అనుకోలేదు. తను నవమాసాలు మోసివాణ్ణి కనకపోయినా వాడే తన సొంత కొడుకు అన్న భ్రమలో బతికింది. ఉత్తమ్ తన సొంత బిడ్డ అనుకుంది. నువ్వు మాత్రం ఉత్తమ్ నా ఒక్కదానికే కొడుకు అని, మిగతా వాళ్ళంతా పెంచిన తల్లులు అని నీ మాటలతో తన మనసుని గాయపరుస్తున్నావు. తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు? అత్తయ్య గారు, మీరందరూ నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. బిడ్డల్లేని తల్లి పసిబిడ్డల్ని ఆశీర్వదించడం క్షేమం కాదు అని, ఒకవేళ వాళ్ళు ఆశీర్వదించినా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్న ఉద్దేశంతో అన్నాను తప్ప శుభప్రదని అవమానించాలని మాత్రం కాదు. నిజంగా నా మాటల వల్ల శుభప్రద అంతగా బాధపడుంటే మనతో పాటు ఉండడం దేనికి? హ్యాపీగా వాళ్ళ ఆయన్ని తీసుకుని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోవాలి చెప్పండి. అప్పుడు అనే అవసరం నాకు
పడే అవసరం శుభప్రదకి ఉండవు కదా. ఏమన్నా వదినా? నేను నా భర్తను తీసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాలా? ఆ తప్పే ఉంది. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటే మంచిది. ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటే మంచిది. ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటే మంచిది. అత్తింట్లో ఉండాల్సిన ఆడపడుచు పుట్టింట్లో ఉంటే ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇది బాగుంది సిస్టరు, చాలా బాగుంది. నాకేమైనా గతిలేక అక్కడ ఉన్నాను అనుకుంటున్నావేటి? మగ దిక్కులేని సంసారం అనే మా అత్తయ్య గోరే ఎల్లరికం తెచ్చుకుని నన్ను ఇంటో ఎట్టుకున్నారు. లేదంటే ఎంచక్క నా పుట్టింటోనే ఉండేవాణ్ణి. అల్లుడు గారు, తప్పుగా అనుకోకండి. సుహాసినికి ఈ రోజు మతి భ్రమించినట్టుంది.